అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు సిరిసిల్లలో ఉన్నటువంటి గవర్నమెంట్ కార్మికులు, ఆశాలు, అదేవిధంగా ఈ వృత్తి మీద ఆధారపడ్డ చాలామంది కార్మికులు ఈనాడు ధారణా కార్యక్రమం, మానవహార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అది ఆకలికి సంబంధించినటువంటి కార్యక్రమం, సమస్యలకు సంబంధించినటువంటి కార్యక్రమం. అందుకని రాజకీయాలతో నిమిత్తం లేకుండా సిఐటియు, సిపిఎం నాయకత్వంలో ఈ కార్మికులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావటం అనేది జరిగింది. ముఖ్యంగా వాళ్ళు కోరుతున్నది ఇప్పటిదాకా ఉన్నటువంటి బకాయి, ఇప్పటిదాకా బతుకమ్మ చీరలకు పేరుతో నేయించి సర్కారు తీసుకున్నటువంటి బట్టలకి దాదాపు 280 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది చెప్తున్నారు. వెంటనే బాకీలన్నీ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ బాకీలు విడుదల చేస్తేనే ఆసాములకు డబ్బులు వస్తాయి, ఆసాములు కార్మికులతో పనిచేయించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రభుత్వం యొక్క వైఖరిని బట్టి పౌర్ణం కార్మికుల యొక్క జీవితం ఆధారపడి ఉన్నది. అందుకని బకాయి ఉన్నటువంటి డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 5,000 మంది కార్మికులకు సంబంధించి యార్న్ సబ్సిడీ 18 కోట్లు బాకీ ఉందట. ఈ 18 కోట్ల రూపాయలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్నది ఏంది, కాంగ్రెస్ వాళ్ళు మేము వచ్చి ఇంకా 100 రోజులు కాలేదు అని. అయ్యా 100 రోజులు కాలేదు కానీ మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దోళ్ళు, కాంట్రాక్టర్లు 100 కోట్ల రూపాయలు బిల్లులు అప్పుడే తీసుకున్నారు. మరి మీరు మాత్రం బిల్లులకు పైసలు తీసుకోవడానికి డబ్బులున్నాయా? పౌర్ణం కార్మికులకు సంబంధించి సుమారు 283 కోట్ల రూపాయలు బాకీలు ఇవ్వడానికి మీకు చేతులు రావట్లేదా అని అడుగుతున్నాం. అదేవిధంగా 5,000 మంది కార్మికులకు సంబంధించి 18 కోట్ల రూపాయలు యార్న్ సబ్సిడీ డబ్బులు కూడా రాలేదంటే నిజంగా సిగ్గుచేటు. అందుకని ఈ డబ్బులకి మిగతా కాంట్రాక్టర్లకు ఇచ్చే డబ్బులకి లింక్ పెట్టొద్దు. ఇది పేదవాళ్లకు సంబంధించినటువంటి సమస్య. 30,000 మంది కార్మికులు ఈ వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. అందుకని ఈ ఆధారపడి బ్రతుకుతున్నటువంటి కార్మికులకి న్యాయం చేయడానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా కేటీఆర్ గారు నిన్నటిదాకా చేనేత శాఖ మంత్రి, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు చేనేత శాఖ మంత్రి. మరి కేటీఆర్ గారు కూడా నా నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఎందుకు స్పందించడం లేదని ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. కానీ ఈ ప్రభుత్వాన్ని ఇంకా నిలదీయటం లేదు. అందుకని మేము కేటీఆర్ గారు చెప్పదలుచుకున్నాం, అయ్యా మీకు ఓట్లేసి గెలిపించిన జనం, మీరు వీళ్ళ తరఫు నిలబడండి, ప్రభుత్వం ఒత్తిడి తీసుకురండి, మా తరఫున మా పోరాటాలు మేము కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఇక బండి సంజయ్ ముచ్చట చెప్పాల్సిన అవసరం లేదు. బండి సంజయ్కు ఈ లోకం అక్కర్లేదు, ఈ జనం అక్కర్లేదు, ఈ పేదరికం అక్కర్లేదు. వాళ్ళకి అయోధ్య రాముడు ఉంటే చాలు. మనందరికీ దేవుడు కావాలని ఏం అనుమానం లేదు. కానీ బండి సంజయ్కి మాత్రం జనం అక్కర్లేదు, కానీ దేవుడు మాత్రం కావాలి. దీంతో రాజకీయాలు చేస్తున్నాడు. పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు. ఇప్పటికైనా పార్లమెంట్ మెంబర్ ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏవేవైతున్నాయో వాటన్నింటినీ సాధించడానికి ఆయన ప్రయత్నం చేయాలి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి సమస్యలన్నీ మేము ఇప్పుడు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మీ తరఫున మేము మెమరాండం ఇస్తాం, మిమ్మల్ని కూడా రమ్మంటాం. వీలైతే ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోతాం. మీరు కొత్తగా ప్రభుత్వం మీదకి వచ్చారు, అధికారం మీదకి వచ్చారు, ఈ సమస్య పరిష్కారం చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, ఈ సమస్యను మీరు పరిష్కారం చేయండి అని ముఖ్యమంత్రి గారికి కూడా మేము చెప్పాలనుకుంటున్నాం. అందుకని ఆ విధంగా ఈ కార్యక్రమం కొనసాగుద్ది. ఏదున్నా ఇక్కడ పోరాటం అయితే జరగాలి. ఆకలి చావులకి అవకాశం ఇవ్వద్దు, మీరు పోరాడండి, మీ తరఫున ఎర్రజెండా ఉంటుందని మీకు హామీ ఇస్తున్నాం. అది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోతామని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.